మనసులో ఉండాల్సిందే. చేసిన ఏది మన ఫ్యామిలీ రాయి వల్ల కొంచెం సపోర్ట్ చేస్తాము కాబట్టి సార్ బాగుంది ఒకసారి కుమార్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు చూసుకుంటే ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అదేవిధంగా విద్యుత్ ఎంప్లాయీస్కి సంబంధించిన సమస్యల మీద గౌరవ ఎస్సీ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలు దశాబ్దాల కాలంగా గడుస్తున్నాయి, కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, యాజమాన్యాలు మారుతున్నాయి, కానీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఏమాత్రం మారడం లేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రభుత్వాలు కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అధికారంలోకి వచ్చాక మర్చిపోతున్నాయి. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మేము మా స్ట్రగుల్ కమిటీ ఇచ్చినటువంటి కార్యాచరణలో భాగంగా భవిష్యత్తులో చేసేటటువంటి ఉద్యమాలకి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంప్లాయీస్ సమస్యలు చూసుకుంటే టీఏలు పూర్తిగా మైనస్ పరిధిలో ఇస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క సమస్యల మీద అన్నిటి మీద కూడా యాజమాన్యాలు స్పందించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని చెప్పి, మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు విద్యుత్ సౌదాను వదలమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరియు ఎస్సీలకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్ట్రగుల్ కమిటీ తరఫున ఇక్కడ హాజరవడం జరిగింది. సో స్ట్రగుల్ కమిటీ మెయిన్ డిమాండ్స్ వచ్చేసి ఫస్ట్ పిఆర్సీ కమిటీని వెంటనే వేయాలి. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ కావాల్సిన 3 డిఏలు ఇమీడియట్గా ఇవ్వాలి. దాని తర్వాత ఏదైతే ప్రభుత్వాలు మారినప్పుడు కానీ గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి పార్టీలు కానీ వాళ్ళ యొక్క ప్రతి ఎలక్షన్ ప్రచారంలో కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేస్తామని చెప్తూనే ఉండదు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వదిలేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పట్టించుకోవట్లేదు ఏమాత్రమే. కానీ వాళ్ళ రెగ్యులర్ విషయం కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి సమాన పనికి సమాన వేతన విషయంలో కానీ ఎలాంటి పురోగతి లేదు. సో ఈ సందర్భంగా స్ట్రగుల్ కమిటీగా ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయడం, పిఆర్సీ కమిటీని వెంటనే వేయడం, బకాయి ఉన్నటువంటి 3 డిఏల్ని ఇచ్చేయడము. మళ్ళీ జూన్ వస్తూ ఉంది, 4వ డిఏ కూడా బాకీ పడతారు. సో పిఆర్సీకి లింక్ ఉన్నటువంటి 3 డిఏలు వెంటనే ఇచ్చి పిఆర్సీ కమిటీ వేసి పిఆర్సీ కమిటీని ఇమీడియట్గా ఆమోదించాలి. అలాగే ఏవైతే డిఏ బకాయిలు ఇస్తున్నారో అవి ఏకమొత్తంలో ఒకేసారి పే చేయాలి. ప్రతిసారి కూడా దాన్ని మళ్ళీ ఇన్స్టాల్మెంట్లో ఇచ్చే కార్యక్రమాన్ని ఈ గవర్నమెంట్ అయినా రద్దు చేయాలని కోరుకుంటున్నాం. దాని తర్వాత అవుట్సోర్సింగ్ సమస్యలు ఉన్నటువంటి ప్రతి దాంట్లో ఎక్కడైనా సరే ఎవరైనా పనిచేస్తే 5 సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళు గ్రాడ్యుయేట్గా అర్హులు. కానీ విచిత్రంగా ఈ డిపార్ట్మెంట్లో మాత్రం రిటైర్డ్ అయిన కాంట్రాక్ట్ ఎంప్లాయీ గుట్టి చదువులతో బయటికి పోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి దీని మీద గతంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఆల్రెడీ మినిట్స్లో పెట్టడం జరిగింది. కమిటీ వేస్తాము 31/3/2020 ఏదైతే ఉందో 1/4/2026 కమిటీ వేస్తామని చెప్పారు.
జేఏసీకి ఇచ్చిన దాంట్లో ఇంతవరకు దాని మీద ఏ విధమైన ఊసి లేదు. ఆ జేఏసీ ఎక్కడ ఉందో తెలియదు. ఇప్పుడు రైట్ నౌ జేఏసీ మీద కార్యాచరణ ఉందా లేదా అని తెలియదు. కాబట్టి స్ట్రగుల్ కమిటీగా ఏదైతే గతంలో మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి హామీలనే మేమే కొత్తగా అడగట్లేదు. మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే రెగ్యులరైజేషన్ గురించి కమిటీ వేస్తామన్నారు, కమిటీ లేదు. దాని తర్వాత డిఏల గురించి కానీ పిఆర్సీ కమిటీ గురించి కానీ ఏమీ లేదు. దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళకు గ్రాట్యుటీ గురించి దాంట్లో మెన్షన్ చేశారు, అది లేదు. దాని తర్వాత అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఏదో ఇచ్చారు, దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. దాన్ని పూర్తిగా సాల్వ్ చేయాలని మేనేజ్మెంట్ అడుగుతున్నాం. సో ఈ విధంగా ఏదైతే మా కార్యాచరణ ఉందో మేనేజ్మెంట్ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి ఫ్యూచర్ జరిగేటువంటి ఉద్యమాలకి మేనేజ్మెంటే బాధ్యత వహించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.